ఇప్పుడు డాన్స్ అయితే బాగా చేశాను కానీ పెళ్లి అంటేనే కాస్త భయంగా ఉంది. ఎందుకన్నయ్య? పెళ్లిళ్ళ గురించి చెల్లెమ్మలకు అక్కలకి చెప్పరు, గర్ల్ ఫ్రెండ్స్ కి చెప్తారు. అయితే నాకు చెప్పు. అంటే గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకున్నట్టే. క్యూట్ గా అడిగితే ఒప్పుకోనా? పెళ్లికి ముందు ఇలాంటివి మా ఆవిడకి నచ్చవు. పెళ్లికి ముందు మనం ఏంటి తెలుసా, లోకల్ ట్రైన్, తర్వాతే ఎక్స్ప్రెస్, మెట్రో, మన లైఫ్ అలా ఉంటది. నీ ముఖం సైకిల్ రా, సైకిల్ డొక్కు సైకిల్. ఇక్కడ చూడు. ఎందుకు వెంకీని అక్కడ కూర్చోబెట్టాను తెలుసా, రీసెంట్ గా పెళ్ళయింది వెంకీకి. థ్యాంక్ యూ. ఇంతమంది నన్ను ఓదార్స్తారు అనుకోలేదు. మీ అందరినీ కూడా ఒక విషయం అడుగుదామనే ఈ రోజు బాగా డిసైడ్ అయిపోయి అంత ఊపులో పాట వేసుకుని వచ్చాను. ఎందుకు తెలుసా, మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు, రే పెళ్లి అయితే అలా ఉంటుందిరా, పెళ్లి అయితే ఇలా ఉంటుంది, పెళ్లికి ముందు చాలా హ్యాపీగా ఉంటాం, పెళ్లి తర్వాత అసలు మన లైఫ్ ఏంటో అర్థం కాదన్నారు. సరే అది నిజమా కాదా? ఇక్కడ చాలా మంది పెళ్లి కాని స్త్రీలు ఉన్నారు, పెళ్లి కాని అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, భవిష్యత్తుని ఇంకా డిసైడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని అడిగి డెసిషన్ తీసుకుందామని వచ్చాను. ఈ క్వశ్చన్ మీద నా జీవితం ఆధారపడింది, మీరు చెప్పే ఆన్సర్ మీద నా భవిష్యత్తు ఆధారపడింది. ఫస్ట్ ఈ ఎపిసోడ్ నీ మీద ఆధారపడింది. పెళ్లికి ముందు అబ్బాయి చాలా సంతోషంగా ఉంటాడు, కట్ చేస్తే పెళ్లి తర్వాత అమ్మాయి మాత్రమే సంతోషంగా ఉంటుంది. ఎందుకు, ఏమిటి? బతుకు జట్కా బండి. నాకు రైలు బండి తప్ప జట్కా బండి తెలియదు అక్క. ఈ విషయం సీనియర్లు అడగొద్దు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక బండి డ్రైవ్ చేస్తున్నారు. ఆ బండిలో మీరు డ్రైవర్ వచ్చేసి మీ ఆడ కాబట్టి తెలుసు కాబట్టే చెప్తున్నా. మేము కూడా డ్రైవ్ చేస్తాం. ఎప్పుడు డ్రైవింగ్ చేస్తారో తెలుసా? జీతాలు వచ్చేటప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెప్పు, పెళ్లికి ముందు ఎందుకు అబ్బాయిలు సంతోషంగా ఉంటారు, పెళ్లి తర్వాత ఎందుకు అమ్మాయిలు మాత్రమే సంతోషంగా ఉంటారు? ఇప్పుడు జనరేషన్ అంతా చేంజ్ అయిపోయింది. అబ్బాయిలు కూడా హ్యాపీగా ఉన్నారు, అమ్మాయిలు కూడా హ్యాపీగా ఉన్నారు. మరి పెళ్ళైనాక మీకు వంట చేయాలి, బట్టలు ఉతకాలి, అన్ని చేయాలి. పెళ్ళైన తర్వాత మళ్ళీ మీ శాలరీ కూడా తీసుకోదా? అంత రైట్ లేదా మాకు? అంటే ఇవన్నీ చేస్తున్నారని శాలరీ తీసుకుంటున్నారా? పెళ్లి ఎందుకు చేసుకుంటారు? అలాంటి నన్ను అడుగుతా ఎందుకు? మీరు చేసుకుంటా అంటున్నారు కదా. చేసుకుంటా అంటున్నారు. చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటున్నావు అంటే పని మనిషి కోసం. అసలు మీరు ఎక్కడ వంటలు వండుతున్నారు, ఎక్కడ బోల్ తోముతున్నారు, ఎక్కడ బట్టలు ఉతుకుతున్నారు, చేసేది మేము. వెంకీకి తెలుసు ఆ విషయం. పడ్డోడికే తెలుసు లోతెంతో. బిడ్డ షూటింగ్కి వెళ్ళి 10 ఇంటికి వేడి నీళ్ళు పెట్టుకొని గిన్నెలు కడుగుతుంటే ఆయనకి తెలుసండి బాధ. అబ్బాయిలే హ్యాపీగా ఉంటున్నారు, అమ్మాయిలే కష్టపడుతున్నారు అంటాం, అంతేనా? ఈక్వల్ ఈక్వల్. అమ్మో, ఈ అమ్మాయి చాలా పక్షవాతి. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే. వద్దురా, వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి, తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. అబ్బాయిలకు కూడా ఒక పాట ఉంది కదా మరి. ఏం పాట? మగాళ్ళు ఉత్తి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నట్టెట్లో ముంచేసి పోతారే, వీడు కూడా ఇంతే. చిన్న పిల్లని చేసి ఆడుకుంటారా? పెళ్ళైతే ఇలా కుక్కలా ప్రవర్తిస్తారు అంతే. పెళ్లి కాకపోతే ఇలా పిచ్చి కుక్కల మొత్తుకుంటారు. వీళ్ళు మన కోసం పాడారు కదా, వీళ్ళ కోసం నేను ఒక మంచి పాట పాడతా. వేసుకో. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. అన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజే
చేస్తుంది అన్నయ్య అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది ఈ ఆడాళ్ళు హింసావాదులు మన మగవాళ్ళు ఆశావాదులు. ఇప్పుడు నేను అడిగింది ఏంటి, పెళ్లికి ముందు అబ్బాయిలు హ్యాపీగా ఉంటారు, పెళ్లి తర్వాత అమ్మాయిలు మాత్రమే ఎందుకు హ్యాపీగా ఉంటారు అని అడిగాను. నువ్వు చెప్పనా? చెప్పనా? పెళ్లికి ముందు మీరు ఎంజాయ్ చేస్తారు, పెళ్లి తర్వాత మేము ఎంజాయ్ చేస్తాం. డార్లింగ్ అవునా, కరెక్టేనా? మమ్మల్ని నడిపి చాలా అవుతారు. పక్కానా? నువ్వు బల్ల గుద్ది చెప్తావా ఇంకేమైనా గుద్ది చెప్తావా? స్టేజ్ గుద్ది చెప్తా భయ్యా. సరే నువ్వు పైకి రా. డార్లింగ్ నువ్వు గట్టిగా మాట్లాడాలి, పరువు తీయద్దు మరి. విషయం ఏంటంటే పెళ్లికి ముందు ఎందుకు మనోడు హ్యాపీగా ఉంటారు, పెళ్లి తర్వాత జీవితాంతం మీరే హ్యాపీగా ఎందుకు ఉంటారు చెప్పు. పెళ్లికి ముందు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎంజాయ్ చేస్తారు, తర్వాత మేము మీ సాలరీ పైన ఎంజాయ్ చేస్తాం. డైరెక్ట్ చెప్పేసింది. అంటే మీకు శాలరీ వస్తే మేము ఎంజాయ్ చేస్తాం, నువ్వేమంటావు? మనం సంపాదిస్తేనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనం లేకపోతే వాళ్ళు ఏడా. అది కట్నం తీసుకోలే. చట్టం ఎందుకు ఇస్తున్నారు తెలుసా? నువ్వు వస్తున్నావు కాబట్టి. ఎందుకు చట్టం ఇస్తున్నారో తెలుసా? ట్రైన్ వెళ్తుంది అనుకో, ట్రైన్ యాక్సిడెంట్ లో పోతే మనకి ఏమి ఇస్తారు? ఇన్సూరెన్స్ ఇస్తారు, లేకపోతే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక 3-4 లక్షలు ఇస్తారు. అలాంటిది ఒక్కసారి పోతేనే మనకి ఇస్తే జీవితాంతం రోజుకోసారి చేస్తాం. వీళ్ళంటే ఎన్ని ఇవ్వాలి? మీరు కనీసం మీకు ఇన్సూరెన్స్ లా కట్నం ఇస్తారు, మాకు అది కూడా ఉండదు. ఎందుకు ఉండదు? లైఫ్ లో సో విషయం ఏంటంటే అబ్బాయిలు ప్యాంటు ఒక్కసారి కొంటాం భయ్యా, షర్టు ఒక్కసారి కొంటే పాపం బిడ్డ చూడు కలర్ పైన వాడతాడు. ఇప్పుడు మీరు రెడీ అయ్యారు, బయటకు వెళ్తారు, మిమ్మల్ని ఎవరైనా చూస్తారా? ఏంటి బయటికి మీరు రెడీ అయ్యి వెళ్తే మిమ్మల్ని అందరూ చూడాలని తాపత్రయం. ఒక మొగుడు చూస్తే ఒక్క మొగుడు చూస్తే సరిపోదా? ఎక్స్క్యూజ్ మీ, మ్యారేజ్ తర్వాత శారీస్ వేస్తారు. అవునా? నువ్వు అన్నది కరెక్టే. మీ ఇద్దరు పక్కకు పోయి ఏదో ఒకటి తెలుసుకోరా. వీళ్ళిద్దరు ఎవరు బాగా వాదించారో చెప్పండి. డార్లింగ్ మగాళ్ళు ఉట్టి మాయగాలి, కరెక్ట్. ఇక్కడ ప్రూవ్ అయింది. ఇక్కడ నీకు చాక్లెట్ కావాలి అంతే కదా? ఇప్పుడు ఈడ కూడా అలా డామినేషన్ భయ్యా. నాకెందుకు cheap గా తిన్నాను. అడుక్కోం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది బాగా జాగ్రత్తగా వినండి. పెళ్లికి ముందు అమ్మాయిలు మల్లె తీగలా కనిపిస్తారు, పెళ్ళైన తర్వాత కరెంట్ తీగలా ఎందుకు కనిపిస్తారు? పూలు వాడిపోతాయి కాబట్టి. అంతేనంటావా? వెరీ గుడ్. ప్లీజ్ మీరు చెప్పండి. పాయింట్ టు రిమెంబర్, ఏదైనా మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది. Okay. మీరు పెళ్లికి ముందు ఎవ్రీథింగ్ విల్ బి అంత కొత్తగా ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ పూలా చూడొచ్చు, రోజ్ లా చూడొచ్చు, చాక్లెట్ లా చూడొచ్చు, గన్నేరు పువ్వులా చూడొచ్చు. మీకు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. ఆ. పెళ్లి కాకముందు తనని చాలా స్పెషల్ గా చూస్తాం, పెళ్ళాక ఉంది కదా ఎక్కడికి వెళ్తుంది, పెళ్లి చేసుకున్నాను ఉంది. సో నీకు పర్సన్ కావాలి అంటే యూ హావ్ టు మ్యారీ సమ్వన్. అయితే నువ్వు చేసుకో. ఓకే కరెక్ట్. నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే, నేను చెప్పిన పాయింట్ కరెక్టే. కాకపోతే నువ్వు చెప్పింది ఒక 20, నేను చెప్పింది ఒక 80 అంత. ఈ ఆడాళ్ళు హింసావాదులు మన మగవాళ్ళు ఆశావాదులు. మగాళ్ళు ఒట్టి మాయగాలి, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. అక్క నా చీర కంటే నీ చీర ఇంత తెల్లగలా ఉంది. అదా చెల్లి, నీ చీర నువ్వు ఉతుక్కుంటావు, నా చీరను మా ఆయన ఉతుకుతాడు. దీన్ని చూస్తే చనిపోయిన మా ఆయన గుర్తొస్తుంది నాకు. దీంతోనే టైం సబ్బు ఎంత ముద్దుకుందో. దీనికి ఎంత? 5,000. కుక్కకి 5,000. అది అటువంటి కుక్క అదమ్మ. కుక్కకి చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది. ఏంటి అంతగానో స్పెషాలిటీ? ఈ కుక్కది కలర్ గ్యారంటీ. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎలా పడ్డారు? వచ్చి ఆటో గుద్దేసిందండి. మెడిసిన్స్ వాడతావా లేకపోతే డ్రింక్ మామూలుగా ఇంజెక్షన్స్ వాడతావా? ఆల్కహాల్ వాడతానండి. నన్ను వచ్చి గుద్దేసింది కాక ఇంకో సిగ్గుపట్టని చూడు. పిచ్చి ముఖమా, నువ్వు నన్ను కొట్టాలి, నేను నిన్ను కొట్టాలి. అదే ప్రకృతి.
ట్రైన్లో ఒకడు జర్నీ చేస్తున్నాడు అనమాట. కరెక్ట్గా టీటీ వచ్చే టైంకి టికెట్ లేదు. టీటీ అడిగా టికెట్ ఏదో అంటే సార్ ఇందాక టాయిలెట్కి వెళ్ళినప్పుడు బాత్రూంలో పడిపోయింది సార్, ఒక్కసారి ట్రైన్ ఆపి వెనక్కి తీసుకెళ్ళండి సార్, టికెట్ చూపిస్తానంటే. పడితే పడింది, మరి ఆ టైంకి కరెక్ట్గా పడేటప్పుడు చైన్ లాగాలి కదా, లాగాను సార్, వాటర్ తప్ప ఏం రాలేదన్నాడు. ఒకసారి మా మూర్తి గారి ఇంటికి వెళ్ళాను, లోపల నుంచి ఒకటే అరుపులు సౌండ్లు. వెంటనే మూర్తి గారు కొడుకు వచ్చారు, ఏంట్రా లోపల ఏం జరుగుతుంది అన్నాడు. మా అమ్మ చొక్క అవుతుంది అన్నాడు. చొక్క అవుతుంటే సౌండ్ లేటర్ అన్నాడు. చొక్కలో మా నాన్న ఉన్నాడు అన్నాడు. ఇక్కడ రోడ్డు మీద కనపడింది ఆడికి, చూసాడు, అమ్మయ్యా ఏందో ఏదో దొరికింది, బంగారం. నేనే పెద్ద బంగారం. అదే కింద చూస్తాడు, ఇట్లా చూస్తే అర్థమవుతుందని చెప్పేసి ఇట్లా అదే చూసి ఇట్లా అన్న, అమ్మ ఇట్లా చూస్తే కాదని చెప్పేసి ఇట్లా చూసి అర్థమవుతాలే, ఇట్లనైతే నాకు పెండ అమ్మ. నేను చూసిన తాగటం వల్ల ఎన్ని లాభాలు, తాగటం వల్ల దాన్ని తొక్కలే కదా.